ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే గ్రేప్స్ అండి. గ్రేప్స్ అయితే చాలా వరకు హార్వెస్ట్ లోకి వచ్చాయి. ఇప్పుడు అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇంత బాగా రావడానికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది అయితే ఇంతకు ముందు వీడియోస్ అయితే చేశానండి. అవైతే ఎక్కువ రీచ్ అయితే లేదు వాటికి. ఒక్కటే ప్లాంట్ అండి, ఒక్క ప్లాంట్ కి ఇంత బాగా వచ్చింది హార్వెస్ట్. ఇంత మంచిగా తీసుకుంటున్నాను. అది కూడా ఆర్గానిక్ వేలోనే, ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఎంత బాగా కూడా తీసుకోవచ్చండి. ఆ ఎవరైనా సరే వీడియోని స్కిప్ చేసి చూసారంటే వీడియోకి రీచ్ అనేది ఉండదండి. ఇంత బాగా ఇంత కష్టపడి మేము ఆర్గానిక్ వేలో పండిస్తున్నామండి. ఆ, మేము చేసే పద్ధతులే ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే తీస్తున్నానండి నేను. మీరు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను ఎలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చాను, ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది అయితే పూర్తిగా అర్థమవుతుందండి. సో మీరు కూడా మీ గార్డెన్లో ఎంత బాగా హీల్డ్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని మనము గ్రేప్స్ అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. హార్వెస్ట్ చేసుకొని ఒక్క ప్లాంట్కి ఎన్ని వచ్చాయి అనేది కూడా మీకు లైవ్లోనే చూపించేస్తాను. అన్నీ కూడా ఇంకా పండ్లు మగ్గలేదండి, చాలా వరకు కాయలుగానే ఉన్నాయి. చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక ఒక్కటే గుత్తి దగ్గర 1/2 kg పైనే వస్తాయండి. ఇవైతే ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్ లోకి ఇవి రెడీ అయిపోతాయి. ఇప్పుడిప్పుడే పండ్లు మగ్గుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. మనకు బయట చూసుకుంటే మొత్తం కూడా కెమికల్స్ తో పండిస్తారండి. ఇవైతే ఎలాంటి కెమికల్ లేకుండా ఆర్గానిక్ వేలో ఎంత బాగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి. ఇలాంటివి తింటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. మనము ఎవ్రీ వీక్ నీమాయిల్ అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలండి. నీమాయిల్ మంచిగా స్ప్రే చేసుకుంటేనే ఎలాంటి పెస్ట్ అనేది మన గ్రేప్స్ కూడా రాకుండా ఉంటుంది. ప్లాంట్కి వస్తే ఆటోమేటిక్గా గ్రేప్స్ కూడా పాడైపోతాయండి. ఇక్కడ చూడండి, అసలు మనకి పక్షులు కూడా ఈవినింగ్ అయ్యేసరికి చాలా వస్తాయండి వీటి కోసం అయితే. ఇక్కడ వావ్, చూడండి మనకి ఎంత బాగా వస్తున్నాయో చూడండి. అసలే తెంపుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందోనండి. ఒకసారి ఇది పట్టుకోవా. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి కొన్ని. ఇవి వైర్లు కట్టేసరికి వైర్ల నుంచి వెళ్ళిపోయిందండి. చూడండి ఒక్క గెలకే ఎంత బాగా వచ్చాయో. చూస్తున్నారు కదండి. ఇంకా అంటే కొన్ని ఒకటే గెలలో కొన్ని రెడీ అయినాయి, కొన్ని రెడీ కాలేదు. అలాగానే ఇంకా కొన్ని అయితే అలాగే ఉంచేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదండి, ఇలా రావడానికి అయితే మనం ఆర్గానిక్ వేలో పండించుకుంటున్నాం కనుక ఇలా ఉందండి. అదే కెమికల్ వాడితే మాత్రం అన్ని గ్రేప్స్ ఒకేసారి మగ్గుతాయండి. తోటల్లో చూసినట్లయితే అన్ని ఒకటేసారి మగ్గిపోతాయి. ఇక్కడ చెట్టు మొదల నుంచి అండి చాలా వచ్చాయి. అక్కడ కూడా హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు పట్టుకో. ఇక్కడ ఒక 2 గెలలే రెడీ అయిపోయినాయండి. వీడియోని అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చేస్తేనే ఇంకో కొంతమందికి అయితే షేర్ అవుతుందండి. ఇంకొక ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా ఉన్నాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. అసలు ఇలా మనం పండించుకొని మనం తెంపుకొని తింటే ఆ ఫీలింగే వేరండి. ఇంకా సైడ్ కూడా చూడండి, ఒక్కటే దగ్గర ఎన్ని గుత్తులు ఉన్నాయో.
ఇవైతే ఇంకా పూర్తిగా అయితే కాలేదండి, అక్కడక్కడ ఉన్నాయి. సో వీటిని అయితే అలానే వదిలేస్తున్నాను. ఒక 2 days లో మళ్ళీ హార్వెస్ట్లోకి అయితే వచ్చేసాయండి ఇవి. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇదొక్క గెల అయిపోయింది, కానీ ఈ గెలలు అనేది ఒకదానికొకటి అంటుకొని ఉన్నట్లున్నాయండి. ఒకటి కట్ చేసి ఇంకొకటి కూడా వచ్చేస్తుంది. చూసారు కదండి, 2 బుట్టల నిండా ఎంత బాగా ఆర్గానిక్ వేలో ఇంత హెల్దీ ఫ్రూట్స్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. గ్రేప్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ముఖ్యంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.